హాయ్ ఫ్రెండ్స్, చూసిరా చేపలు ఎట్లున్నాయో? రవ్వ చేపలు, 2 కిలోల చేపలు అనుకున్నాం. దీన్ని ఎట్లా కొత్తాం ఇలా మొత్తం మీకు ఈ వీడియో చూపెడతా. ఎట్లా క్లీన్ చేసారు ఫస్ట్ ఈ తోకలు వేసిన తోకలు కత్తెరతో మంచి కత్తెర వేసుకోవాలి. దారి పెట్టింది కత్తెర వేసుకొని మంచిగా తోకలను ఫస్ట్ కట్ వేసుకోవాలి, ఈజీగా ఉంటుంది. దాని తర్వాత అదే కత్తెరతో మళ్ళీ ఆ పొట్టు ఉంటుంది కదా, ఆ పొట్టు అంతా గీకేయాలి మొత్తం. ఇట్లా కింద పెట్టి మంచి అనుకూలంగా మంచిగా పెట్టుకొని మంచి ఇట్లా మొత్తం గీకైతే ఫటాఫట్ వచ్చేది మొత్తం. మనకి ఈజీ ప్రాసెస్ ఇది. కొందరు ఏం కింద బూడిది వేసి కింద భూమికి రాస్తారు, అటు పోతే బండకు రాస్తారు, అంత అంగడంగా ఇస్తారు చేపను. అట్లా కాకుండా మనం ఇట్లా వాడినాం అనుకో చేప మంచిగా క్లీన్ అవుతుంది. ఎక్కువ మనకు దానికి కచ్చరా ఉంటుంది అన్నట్టు ఎక్కువ. ఇట్లా మంచి చేప వేసుకోవాలి. దాని తర్వాత అదే కత్తెరతోటి మళ్ళీ ఆ చెక్కీలు ఉంటాయి కదా, చెక్కీలు అన్నీ కట్ చేసుకోవాలి దానికి. దాని లోపల ఉంటాయి చూసిన అది, ఇవన్నీ మంచిగా కట్టేసుకోవాలి. మూడు కాడికలు మొత్తం ఇట్లా దింపుకుంటూ వచ్చి ఈ పక్క మొత్తం కట్టేసుకోవాలి. కొంతమంది అభివృద్ధి తింటారు, దొప్పలు అంటారు వీటిని, దొప్పలు ఇట్లా అంటారు వీటిని. అక్కడ తమ్ముడు చేత అడిగిస్తున్నాను ఫటాఫట్. అక్కడ చెంచాతో గీకుతున్నాను, చెంచా కానీ లేకపోతే ఇంకా చాకు పట్టి ఇట్లా గీకొచ్చు. అట్లా కూడా ఈ 2 కిలోలు మనకు బాగున్నాయి, చేపలు బాగున్నాయి కాబట్టి ఇద్దరం కలిసి గీకుతున్నాం. ఇట్లా ఈ విధంగా ఇట్లా కట్టేసుకుంటే కలాస్ తలకాయ బాగా మొత్తం క్లీన్ అయిపోయినట్టు. దాని తర్వాత కడుపులో కొంచెం దాన్ని కత్తిరించినట్టు వేసి దాని లోపల పేగులు అనేది తీసేయాలి, గీయాలి మొత్తం బయటకి. చేప అయిన తర్వాత ఇంకో చేప, ఇట్లా చేపలన్నీ ఇట్లా ఆడుకుంటా ఇట్లా కట్టేసుకుంటా మొత్తం ఒట్టు గీకుంటా ఒకటి మంచిగా కడుక్కొని వాటిని చిన్న చిన్న ముక్కలు కట్టేసుకొని ఇష్టం కూడా కట్టేసుకోవచ్చు. లేకపోతే అట్లా మీరు ఇట్లా కాట్లు పెట్టుకుని డైరెక్ట్ ఫ్రై చేసుకోవచ్చు, మస్తు ఉంటుంది. మన ఊరి చేపలు కాబట్టి టేస్ట్ మాత్రం మస్తు ఉంటాయి. ఇట్లా కట్టేసుకోవాలి. ఇట్లా కడప కొంచెం అట్లా తెరిచి దాని పేగుల లోపలన్నీ మొత్తం సాపేయాలి, మొత్తం ఏమన్నా బయటకు వెళ్ళిపోతుంది. అట్లా సాపేసుకుని ఫస్ట్ అంతా మొత్తం ఇది తోకలను ఇటు పోతే పొట్టు అంతా క్లీన్ చేసుకుని దాని తర్వాత మళ్ళీ ఈ కడుపులన్నీ పేగులన్నీ సాపేసుకొని మంచిగా కడుక్కొని చిన్న చిన్న పీసులు కట్టేసుకోవచ్చు. లేకపోతే అట్నే పొడుగులు అట్లా ఉంచుకొని డైరెక్ట్ ఫ్రై చేసుకోవచ్చు. కట్టేసుకుంటే సూప్ అవుతుంది. అట్నే పెద్దగా మీరు ఫ్రై చేసుకుంటా అంటే మాత్రం ఫ్రై పీసులు అవుతాయి. మంచిగా డ్రింక్లకైనా కానీ లేకపోతే ఇంకా దావతులకైనా కానీ మస్తు వాడుకోవచ్చు. మంచిగా ఏది నచ్చుదండి ఇట్లా పొడుగులో ఫ్రై చేసుకుంటే. చిన్న చిన్న ముక్కలు వేసుకొని కూర అనుకుంటే మాత్రం అది అన్నాలకు పనిచేస్తుంది. మీకు అందరూ తెలిసిందే సరేనా. ఇట్లా మీరు కూడా చేపలు తెచ్చుకొని మంచిగా కూర అనుకొని మంచిగా తిని ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. ఈ కేరళకి అయితే ప్రతిరోజు తింటారు వాళ్ళందరూ. అందుగురించి వాళ్ళ బ్రెయిన్ బాగా ఫాస్ట్ ఉంటుంది, వాళ్ళ తెలివి బాగుంటుంది, అందరు తెలివి బాగుంటుంది. ఇక మన తెలంగాణ ఆంధ్రలో ఎక్కువ తినాం కాబట్టి గిట్నే మనం మటన్ చికెన్ ఎక్కువ తింటాం, చేపలు ఎక్కువ తినాం. కానీ చేపలు ఎక్కువ తినడం వల్ల ఎన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి. తింటారు అందరూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.